మనకు. ఇలాంటి ఫ్యాక్టరీస్ చాలా వచ్చినాయి. అవును. సో వాటికి మనకి ఏం డిఫరెన్స్ ఉంటుంది? డిఫరెంట్ ఏం లేదండి, కొన్ని వందల వేల కంపెనీలు ఉన్నాయి. కస్టమర్స్ కూడా ఇవాళ రేపు అన్ని తెలుసు, మనం ఏం ప్రత్యేకించి చెప్పేదేం లేదు. కాకపోతే ఏంటంటే నిజాయితీకి ఉన్నది ఏంటంటే మనం వచ్చేసి అంటే రిబాండెడ్ కూడా ఎంత డెన్సిటీ, లాటెక్స్ కూడా ఎంత డెన్సిటీ, అండ్ సూపర్ సాఫ్ట్ ఎంత డెన్సిటీ, ఏ మెటీరియల్ వేస్తున్నా, క్లాత్ వచ్చేసి జిఎస్ఎం ఎంత, ఇదంతా ఓపెన్ గా కొటేషన్ వేసి కస్టమర్ని కూర్చోబెట్టి వాళ్ళ ముందు తయారు చేసి ఇచ్చి వారంటీ కూడా రాసి ఇచ్చే అంత కేపబిలిటీ మన దగ్గర ఉంది. ఆ నిజాయితీ నమ్ముకున్నాండి అంతే, అంత మించి నా దగ్గర ప్రత్యేకత ఏం లేదు. ఏదో అద్భుతాలు చేయడము, ఏదో మేఘాల నుంచి వస్తుందని కాదు. ఉన్నదాన్ని నేను కరెక్ట్ గా నిజాయితీగా చెప్పి వాళ్ళకి వారంటీ ఇచ్చి వాళ్ళకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పి దగ్గరుండి కూర్చోబెట్టి చేసిస్తాను నేను. అది ఒకటి నా దగ్గర ప్రత్యేకత. సో నా దగ్గర ఒకటేసారి నేను బడ్జెట్ పెట్టి అయితే కొనలేను. ఓకే, 15,000, 20,000, 30,000 వరకు బెడ్స్ ఉంటాయి కాబట్టి. సో దానికి ఏమైనా ఆప్షన్ ఉందా మన దగ్గర? ఆప్షన్ ఉందండి. ఇప్పుడు అర్జెంట్ రిక్వైర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ అంత క్యాష్ పే చేయలేరు, సో దానికి బజాజ్ ఉందండి, ఈఎంఐ ఉంది. బజాజ్ ఈఎంఐ చేసుకోవచ్చు, మంత్లీ ఇంత ఇన్స్టాల్మెంట్ లా కట్టుకోవచ్చు వాళ్ళు, అట్లా ఆ విధంగా ఉంటుందండి. ఇప్పుడు నేను పర్చేస్ చేయాలంటే ఇప్పుడు హైదరాబాద్ లో, దిల్సుఖ్ నగర్ లో ఇది ఉంది. ఓకే. సో ఇంకా ఎక్కడైనా మన బ్రాంచెస్ ఉన్నాయండి. హన్మకొండలో ఒక బ్రాంచ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అతి త్వరలోనే ఒక 1 month లో ఇప్పుడు మనకు వనసలిపురంలో ఓపెన్ కాబోతుంది, అండ్ హన్మకొండలో ఒక బ్రాంచ్ ఉంది. ఈ విధంగా ఉన్నాయండి బ్రాంచెస్ కూడా ఇంకా ఎస్టాబ్లిషన్ అవుతున్నాయి మనకు. హన్మకొండ అయినా పర్చేస్ చేయొచ్చు, ఇక్కడైనా పర్చేస్ చేయొచ్చు అండి. సేమ్ ప్రైస్ ఉంటుంది, నా సేమ్ మెటీరియల్, ఎనీ బ్రాంచ్ లో సేమ్ మెటీరియల్ ఉంటుంది నాది. అట్లా అండి. ఇగో ఈ విధంగా ఉంటాయండి. ఇట్లా నేను బెడ్ తయారైనాక కూడా ఈ విధంగా ఇట్లా ప్యాకింగ్ చేపిస్తాను ఎగ్జాక్ట్. ఎందుకంటే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్, వాళ్ళకి ఇంటికి వెళ్ళే వరకు కూడా కాస్ట్లీ క్లాత్ కదా, మన ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా మరకలు పడితే, ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా డ్యామేజ్ కావచ్చు బెడ్, అందుకని ఏం చేస్తా అంటే నేను పాలిథిన్ కవర్ తోటి మొత్తం ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తానండి. ఇట్లా ప్యాక్ చేసేస్తాను కవర్. ఇంటికి వెళ్ళాక వాళ్ళు కవర్ తీసేసుకోవచ్చు. అట్లా ప్యాక్ చేయడం. ఏదో ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, ఇక ఏదైనా వేరే అదర్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలన్నప్పుడు నేను ఇట్లా బస్సాల్లో ఇట్లా దీంతో మనం ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాను ఫుల్గా. ఇట్లా ప్యాకింగ్ చేసేస్తాను నేను. మామూలుగా లోకల్ అక్కడిక్కడ అంటే కవర్తో ప్యాకింగ్ చేసేసి వాళ్ళకి పంపించేస్తాను నేను. ఈ విధంగా ఉంటుందండి టోటల్గా. బెడ్ తయారైన తర్వాత ఎగ్జాక్ట్ ఫినిషింగ్ ఈ విధంగా వస్తుంది. ఇక ఇది లాటెక్స్ అండి, ఈ విధంగా కుషప్ వస్తుంది. ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్ కూడా ఈ విధంగా వస్తుంది. సైడ్ పట్టి కానీ, బార్డర్ పట్టి కానీ, కూల్టింగ్ క్లాత్ కానీ, లోపల మెటీరియల్ కానీ కస్టమర్ ఉండి దగ్గరుండి చూసుకొని తను చేయించుకొని వారంటీ కార్డు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఏ ప్రాబ్లం అయినా కూడా 1 hourలో బెడ్ టు బెడ్ వాపస్ అంతా నేను క్విక్లీ నేను రెస్పాన్స్ అవుతా. ఏదో షోరూమ్ లాగా మనం కంప్లైంట్లు ఇవ్వాలి, ఏదో సర్వీస్ ఛార్జ్ అవుతుంది, అవన్నీ ఏం లేవు. ఇక ఏదైనా ప్రాబ్లం వస్తే 1 hourలో నేను ఇస్తాను. ఆ నిజాయితీ మాత్రం నా దగ్గర ఉంది. ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు నేను థాయిలాండ్ లాటెక్స్, ఇండియన్ లాటెక్స్ కూడా ఇస్తుంటాను. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? డిఫరెంట్ ఏం లేదండి. క్వాలిటీస్ వచ్చేసి నా దగ్గర ఒకటే క్వాలిటీ, డైరెక్ట్ మేడ్ ఇన్ థాయిలాండ్ లాటెక్స్. కస్టమర్ వస్తే నేను ఈ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసిన ఆర్టీ నెంబర్తో సహా చూపిస్తాను. నేను ఏదో నోటి మాటలు చెప్పడం కాదు. 85 డెన్సిటీ అంటే 85 డెన్సిటీ చెప్పడం కాదు, 85 డెన్సిటీ కూడా చూపిస్తాను నేను. థాయిలాండ్ లాటెక్స్ తప్పితే వేరే వాడను. ఇండియన్ లాటెక్స్ కానీ, కేరళ లాటెక్స్ కానీ ఇలాంటివి ఏది నేను ప్రమోట్ చేయను. ఎందుకంటే నాకు డెన్సిటీలో ఫరక్లు వస్తాయి కాబట్టి. నాకు ఇప్పటివరకు నమ్మకంగా ఉంది ఒక థాయిలాండ్ లాటెక్స్. అదే థాయిలాండ్ లాటెక్స్ నేను ప్రమోట్ చేసుకుంటా. ఇప్పటివరకు అదే వాడుతున్నా. అదొక్కటే ఉంటుంది మెటీరియల్, వేరే కూడా ఉండదు. కస్టమర్ వచ్చినా ఓపెన్గా చూపించేస్తాను నేను. అట్లా